ఈయన మన గవర్నమెంట్ విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్, అమ్మాయి MBA చేసిన ఆయన సేల్స్ చూస్తారు రమేష్. నేను ఒకటే, మన నిజామాబాద్ టౌన్ కానీ డిస్టిక్ కానీ ఎవరైతే పాలు పాకెట్లు తీసుకుంటామో, పాలు యూజ్ చేస్తామో, వాడతామో అటువంటి వాళ్ళు విజయ డైరీ అంటే మన ప్రభుత్వం డైరీ, మన ప్రభుత్వం డైరీ, మన డైరీ. ఎందుకు పెట్టినాము? గత 40-50 సంవత్సరాల నుంచి పాలల్లో మిక్సింగ్ కావద్దు, మిక్స్ చేస్తే పిల్లలు కానీ మనవి కానీ ఆరోగ్యాలు చెడిపోతాయి అనే ఉద్దేశంతో పెట్టాం. గత ప్రభుత్వంలో కొందరు స్వార్థపరులు, కొందరు మినిస్టర్లు వాళ్ళు లీజుకు తీసుకొని పాల డైరీలు కూడా వాళ్ళే పాలు సప్లై చేశారు. ఇంకా సంపాదించిన జరుపుకోక చేశారు. కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి గారు పాలు రైతులకు ఏదైతే గేదెలు కానీ ఆవులను కానీ పెంచి మిల్క్ పాలు ఇస్తారో వాళ్ళకు ఇండియాలో ఎక్కడ లేని విధంగా మనకు రేట్స్ ఇస్తూ ఉన్నాం. 10 రూపాయలు ఎక్కిస్తున్నాం. ఎందుకొరకు? మన ప్రజలకు ఆరోగ్యం మంచిగా ఉండాలి. పాలల్లో స్టోరేజ్ కొరకు ఒక 8 రోజులు 5 రోజులు ఉన్నందుకు ఇతర ఫోటోస్ కానీ దానికి సంబంధించిన వాడతారు. మన దగ్గర అటువంటి వాడకుండా ఇంటర్నెట్ ఫ్రెష్ తెచ్చుకుంటూ ఉపయోగిస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా నిజామాబాద్ ప్రజల ఆరోగ్యం కాపాడటానికి కన్సల్ట్ ఆఫీసర్లు పిలిపించారు. మీరు నిజామాబాద్ ప్రజల దగ్గరికి వెళ్ళండి, చెప్పండి మనకు వాళ్లకు ఏ విధమైన డిఫరెంట్ ఉంటుందో అని. కాబట్టి తప్పనిసరిగా నేను K6 ద్వారా निजामाबाद प्रजలకు కానీ मेरा माइनॉरिटी भाइयों को भी मैं रिक्वेस्ट कर रहा हूँ, ये मिल्क अपना मिल्क है, जो प्राइवेट वाला क्या रेट से देते वो रेट से दे रहे। ये जब फ्रेश मिल्क होता उस वास्ते आप लोग केवल विजय डेयरी मिल्क की यूज़ करना बोल के रिक्वेस्ट कर रहा हूँ। ఇటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ తప్పనిసరిగా వాడాలి. వాడితే దీంట్లో కేవలం పాలే కాకుండా నెయ్యి ఉంది, కన్సల్ట్ స్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి ముందు పాలు తాగాలని రిక్వెస్ట్ చేస్తాను.